హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్పు వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మటన్ కర్రీ అనమాట. మా ఇంట్లో ఫస్ట్ టైం మటన్ కర్రీ చేసుకుంటున్నాము. నేనైతే పెళ్ళికి ముందు మటన్ కర్రీ ఎప్పుడు చేయలేదు. అండ్ మా మమ్మీ గానీ ఇలా ఎవరైనా చేస్తున్నప్పుడు గానీ నేను అసలు ఎప్పుడు కూడా చూడలేదు మటన్ కర్రీ ఎలా చేస్తారని చెప్పి కూడా. సో ఇక్కడ రాజు ఏం చేశాడంటే మటన్ కర్రీ చేసుకుందామా ఇవాళ అన్నాడు. బట్ నాకు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలా రాదు అంటే నాకు ఐడియా ఉంది, నేను చేస్తాను, నువ్వు చూడు, నెక్స్ట్ టైం చేయొచ్చు అని చెప్పి అన్నాడు. ఫస్ట్ దాంట్లో కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాడు. ఆనియన్స్ అండ్ అందులోకి టమాటోస్, చిల్లీస్ ఇవన్నీ మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటే సో దట్ మనకి చేసుకునేటప్పుడు ఎక్కడున్నాయి ఏంటి ఒక్కొక్కటి కట్ చేసుకోకుండా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ ఇలా కట్ చేసుకుంటున్నాడు అనమాట. నేను ఓకే ఫస్ట్ టైం ఇలా చేసేటప్పుడు వీడియో తీస్తే నాకు నెక్స్ట్ టైం కూడా యూజ్ అవుతుంది అండ్ అలాగే మీకు కూడా ఎవరికైనా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను వీడియో షూట్ చేస్తున్నాను. అది ఫస్ట్ టైం చేస్తున్నాడు తను మటన్ కర్రీ. సో మెమొరీ ఎలాగ ఉండిపోతుంది కదా మాకు తర్వాత చూసుకునే కూడా అని చెప్పి సో షూట్ చేశాను అనమాట ఈ వ్లాగ్. ఒక ప్లేట్ ది చెప్తా. నాకెందుకు లేనాయన లవంగాలు లవంగాలు లేవు, ఉన్నాయి లవంగాలు. ఇదే లవంగం అంటే సారీ అవి కాయలు యాలకులు. యాలకలు లేదు, ఉంటాయా? ఉంది చూద్దాం. యాలకలు యూజ్ చేయరు అనుకుంటా కదా, తేడా యాలకలు. తెచ్చి దాపెట్టి ఓకే దాచిపెట్టింది. ఓకే ఇప్పుడు మనం ఆయిల్లో ఇవన్నీ వేయబోతున్నాము. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మనము ఫస్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, టమాటోస్ అండ్ చిల్లీస్ అవన్నీ వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత అండ్ అందులో మనం ఫస్ట్ యాడ్ చేసాం కదా అవన్నీ యాడ్ చేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ యాడ్ చేసి అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాము. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనం అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటాము. చూస్తూ ఉండండి ప్రాసెస్ అంతా. ఇంతకుముందు చికెనే పట్టింది, ఇది ఎందుకు పట్టదు? ఇవి ఏగినాయి అనుకో ఫ్రై అయిన తర్వాత అణిగిపోతాయి మొత్తం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాము. చిల్లీస్ ఆనియన్స్ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనము నెక్స్ట్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మనం ఫస్ట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్ అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మసాలా, ఆనియన్స్, ఇవన్నీ చిల్లీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ అడుగంటకుండా నీట్గా మనం అవన్నీ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే అవి మాడిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా నీట్గా అన్నీ ఫ్రై అయిన తర్వాత చూసుకొని మనం ఫస్ట్లో కడిగి పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్ అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత కింద ఉన్న మసాలా, ఆనియన్స్ ఇవన్నీ కూడా అలాగే ఉండిపోతాయి కాబట్టి మొత్తం కూడా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే అది అడుగంటిపోతుంది, సరిగా రాదనమాట మళ్ళీ మీకు రెసిపీ అనేది. ఇంటికి పోయాక కూడా చేయ ఒకసారి అత్తమ్మకి, సరేనా? అంతా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మటన్ని కాసేపు ఉడికించుకోవాలన్నమాట. మంచిగా ఉడికించిన తర్వాత అందులో పసుపు, నెక్స్ట్ చిల్లీ పౌడర్, మీరు క్వాంటిటీని బట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మటన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాడు. మీరు తగినంత మటన్ మసాలా యాడ్ చేసుకోండి మీ క్వాంటిటీని బట్టి.
మీరు మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోండి. మంచి స్మెల్. ఉప్పు కారం అనేది మనం చూసుకొని వేసుకోవాలి. మటన్లా కనిపిస్తుంది. కొబ్బరి పొడి, అక్కడ మటన్ మంచిగా ఉడికేలోపు వన్ సైడ్ వచ్చేసి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మటన్ ఉడికేటప్పుడు కూడా మనము వాటర్ ఉన్నాయో లేదో చూసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మొత్తం మాడిపోతుంది అన్నమాట. ఇందులో వాటర్ తక్కువ ఉన్నాయి, ఇంకా మంచిగా ఉడకాలి అనుకుంటే కొన్ని ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ కాసేపు క్లోజ్ చేసి ఉడకనిచ్చుకోవాలి. ఉడకనిచ్చుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మంచిగా ఉడికిన తర్వాత ధనియా పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాము. కొబ్బరి పొడి, ధనియా పొడి రెండు. ఫోకస్ కోసం ఇంకొక చేసామనుకో మనకు ఒళ్ళంతా మండుతుంది. ఫైనల్గా మా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.